హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో దద్దోజనము. ఈ వీడియోలో మనం దద్దోజనం సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం మనం ఒక కప్పు రైస్ తీసుకొని 2 టైమ్స్ కడిగి ఉంచుకోవాలి. 1 కప్కి 2 కప్స్ వాటర్ వేస్తాం కదా, దీనికి 2.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. అప్పుడు మనకు ఇలా రైస్ కొంచెం మెత్తగా ప్రిపేర్ అవుతుంది. ఈ రైస్ను మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్న అన్నంను మనం గరిటెతో కొంచెం ఇలా మెత్తగా చేసుకోవాలి. 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, దీనికి 1/2 లీటర్ పెరుగు పడుతుంది. ఇలా 1/2 లీటర్ పెరుగు తీసుకొని మనం అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగుని బాగా కలుపుకున్న తర్వాత మనం పాలని ఒక 1/2 లీటర్ యాడ్ చేయాలి. దీనిలోకి పాలు ఒక 1/2 లీటర్ వేసి కలుపుకోవాలి. ఇలా 1/2 లీటర్ పాలు కూడా వేసి పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ దద్దోజనం కొరకు మనం రైస్ను మెత్తగానే వండుకోవాలి. మనకు పొడి పొడిలాడుతుంటే బాగుండదు. ఈ క్వాంటిటీలో మనం పెరుగును పాలను కలుపుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనకు దద్దోజనం కమ్మగా ఉంటుంది. ఇది 2-3 అవర్స్ గడిచే కొద్దీ ఇది మనకు గట్టిగా తయారవుతుంది. దీనిలో కొంచెం సాల్ట్ వేసి కలిపాను. సాల్ట్ బాగా కలిసే వరకు కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీనిలో మనం పోపు పెట్టుకుందాం. దీనికి మనం నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది. నెయ్యి కరిగింది కదా, దీనిలో ఎండుమిర్చి 2 కట్ చేసి వేస్తున్నాను. అలాగే 1 స్పూను ఆవాలను వేసుకుంటున్నాను. మినపప్పు 1 స్పూన్ వేసాను. అలాగే శనగపప్పును కూడా 1 స్పూన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. వీటిని కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ జీలకర్రను కూడా వేసి కలుపుకుందాం. అల్లం తురుము 1 స్పూన్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ అల్లం తురుము కూడా మనకి పోపుతో పాటు ఫ్రై అవుతుంది. దీనిలో పచ్చిమిర్చి 4 కట్ చేసి వేసుకుందాం. మనం ఈ పోపుని ప్రసాదంగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆవు నెయ్యితో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీనిలో 1/2 స్పూన్ మిరియాలను దంచి వేసుకుంటున్నాను. ఈ మిరియాలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక 4 స్పూన్లు క్యారెట్ తురుము యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకుని యాడ్ చేద్దాం. అలాగే కొంచెం కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. పోపు ప్రిపేర్ అయినట్లే. దీనిలో కొంచెం ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసుకుందాం. ఇష్టం ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఈ పోపును మనం ప్రిపేర్ చేసుకున్న దద్దోజనంలో వేసి కలుపుకోవాలి. చూసారు కదా ఎంత త్వరగా దద్దోజనం రెడీ అయిపోయిందో. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.